Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty's 26th May. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చో అదేవిధంగా రేపటి మార్కెట్లో ఎటువంటి పాసిబుల్ టైప్ ఆఫ్ ఫార్వర్డ్ బ్లాక్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నాం అన్నమాట. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నేను నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్. సో జూన్ 1 నుంచి కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో అడ్వాన్స్ లిక్విడిటీ కాన్సెప్ట్స్ అండ్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అయితే టీచ్ చేయబడడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంది, దానికి కాంటాక్ట్ చేస్తే మీకు కోర్స్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో చాలా డీటెయిల్డ్గా చాలా డెప్త్ సబ్జెక్ట్ చాలా తక్కువ ప్రైస్లో మీకు దొరకడం జరుగుతుంది. సో ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ఈ సబ్జెక్ట్ జరుగుతుంది. అదేవిధంగా మీరు ఆన్లైన్లో నాతో పాటు ట్రేడ్ చేయాలనుకున్న ఆన్లైన్లో మీరు నాతో పాటు మనీ ఎర్న్ చేస్తూ సబ్జెక్ట్ నేర్చుకుంటూ ట్రేడ్ ఎలా తీసుకోవాలి, ఎంట్రీ ఎలా తీసుకోవాలి, మళ్ళీ అట్ ద సేమ్ టైం మనం తీసుకున్న ఎంట్రీకి స్టాప్ లాస్ ఎలా పెట్టుకుంటాం, స్ట్రైక్ ప్రైస్ ఎలా తీసుకుంటాం, టార్గెట్ ఎలా తీసుకుంటాం, స్టాప్ లాస్ తీసుకున్నప్పుడు ఎలా తీసుకుంటాం. సో లాట్స్ ఆఫ్ థింగ్స్ మనం ఆన్లైన్లో కూడా లైవ్ మార్కెట్లో కూడా నేర్చుకోవచ్చు. సో అది కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇస్తాను, దానికి కాంటాక్ట్ చేస్తే మీ డీటెయిల్స్ మొత్తం టోటల్గా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో జూన్ 1 నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే రైట్. సో ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళిపోదాం. ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళిపోతే ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందో మనం చూసుకుందాం. సో ఈరోజు చూసుకుంటే యాక్చువల్లీ చెప్పాలంటే మార్కెట్ ఏమైంది, మనం ఏమనుకున్నాం నిన్న, ఓకే ఈ స్టాప్ లాస్ అనే ఈ హై అనేది బ్రేక్ అయిపోవాలి, ఎలాగైనా సరే బ్రేక్ అయిపోవడం, లేకపోతే ఆ లోన్ క్లోజ్ అయితే దాని తగ్గట్టు డౌన్ సైడే ఉంటాం అని చెప్పేసి నిన్న ప్రీ మార్కెట్లో అనుకున్నాం. కానీ ఎర్లీ మార్నింగ్ ఏమైంది, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ హై అనేది ఇంకా బ్రేక్ అయిపోయింది. సో మార్కెట్ని ఇంకా మనం బుల్లిష్ సైడే చూస్తాం అన్నమాట. మనం బుల్లిష్ సైడ్ చూస్తాం. అయితే ఏమైంది, మార్కెట్ క్యాండిల్ అప్ సైడ్కి బ్రేక్ లైక్ మంచిగా బ్రేక్ అయింది. అయితే మీకు ఏం చెప్పాను నేను ఇంకో పాయింట్ కూడా చెప్పాను. ఓకే, సో మొన్న ఏంటైంది, ఇక్కడ ఇది ఒక ఆర్డర్ బ్లాక్ అన్నమాట. ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ అప్ సైడ్ ర్యాలీ అవుతూ దీని టార్గెట్ ఏంటంటే ఈ ఏరియా అన్నమాట. ఓకే, సో టార్గెట్ కూడా అచీవ్ అయిపోయింది, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కూడా జరిగింది. ఓకే, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కూడా జరిగింది. ఇది ఒక ట్రెండ్ లైన్ లో కూడా ఉన్నది. సో మార్కెట్ మొత్తానికి టార్గెట్ అనేది ఇచ్చేసింది అనమాట. ఓకే, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ టచ్ చేసి ఈ హై టార్గెట్ అనేది ఇచ్చేసింది అనమాట. ఓకే, సో రైట్. అయితే మీకు ఈ పాయింట్ కూడా చెప్పాను. కాకపోతే ఈ హై ఉన్నది చూడండి, ఈ హై అనేది మార్కెట్ స్వీప్ కూడా చేసే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి మీకు చెప్పాను. అయితే లైక్ ఎండ్ ఆఫ్ ది డే స్వీప్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం 1 hour టైం ఫ్రేమ్ క్యాండిల్ కూడా సస్టైన్ అవ్వాలని చెప్పేసి చెప్పాను. సో చూడండి, స్వీప్ అయిపోయి మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చేసింది. అవునా? ఓకే, ఈ హై అనేది స్వీప్ అయిపోయి మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చేసింది అనమాట. సో ఇది మంచి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ లెవెల్ మంచి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. 56,000 ఏరియా కూడాను. అట్ ద సేమ్ టైం ఈ స్వీప్ చేస్తుంది, ఈ హై అనేది స్వీప్ చేసి డౌన్ సైడ్కి వచ్చింది. రైట్. అయితే మనం ఇక్కడ లైక్ మన బుల్లిష్ సైడ్ మీరు చెప్తున్నారు కదా, మరి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఏమో మంచి క్యాండిల్ వేసుకొని బుల్లిష్ సైడ్ వెళ్ళింది, మరి ఇక్కడ బేరిష్ సైడ్ చెప్తున్నారంటే మరి స్వీప్ అయ్యింది. ఇక్కడ స్వీప్ చేసి డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు అక్కడ స్మాలర్ టైం ఫ్రేమ్స్ లో డౌన్ ట్రెండ్ ఉన్నది ఇక్కడ. ఓకే, సో స్వీప్ చేసి డౌన్ సైడ్కి వచ్చింది. ఓకే, సో అయితే ఒకట్లే ఎంట్రీస్ అయితే దొరకలేదు. ఎంట్రీ అంటే లైక్ ఇక్కడ చాలా క్విక్ గా ర్యాపిడ్ క్యాండిల్ పడిపోయింది. లైక్ ఇక్కడ పుల్ బ్యాక్ ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినా సరే అప్పటికి లైక్ స్వీప్ అవ్వలేదు. లైక్ ఓకే, స్వీప్ ఇందులో చూడండి ఈ లోన్కి రాలేదన్నమాట. ఓకే, సో ఈ లోన్కి రాలేదు. సో అప్పుడే మనం డెసిషన్ తీసుకోలేము అన్నమాట చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కింద. సో టోటల్గా తర్వాత పుల్ బ్యాక్. అయితే ఇక్కడ ఎంట్రీ పాసిబిలిటీ వస్తుందేమో అని చూసాను, కానీ రాలేదు. సో టోటల్గా లైక్ మార్కెట్ అనేది డౌన్ సైడ్కి ఇంకా బ్రేక్ అయిపోయిన తర్వాత నేను మీకు ఇంకో పాయింట్ కూడా చెప్పాను. ఒకవేళ మార్కెట్ లైక్ ఈ ఏరియాలో ఓపెన్ అయ్యి ఇట్ సైడ్ వస్తే, ఓకే, ఈ హై ఇంకా బ్రేక్ చేయకుండా ఈ ఏరియాలో పైకి అప్ సైడ్ ఓపెన్ అయ్యి ఇలా డౌన్ సైడ్కి వస్తే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో ఇది అవుతుందని చెప్పేసి చెప్పాను. అవునా? అయితే అక్కడ ఇదేమైంది, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళి ఇక్కడ ఉన్న ఏ హైని స్వీప్ చేసి డౌన్ సైడ్కి వచ్చి ఇక్కడ ఈ లోన్ స్వీప్ చేసింది. మీరు అబ్జర్వ్ చేశారు ఇక్కడ. ఓకే, ఇట్ సైడ్ కూడా స్వీప్ చేసింది. కాకపోతే మీరు ఈ స్వీప్ని తీసుకోకూడదు. ఓకే, ఎందుకు ఈ స్వీప్ని కన్సిడర్ చేయకూడదు అంటే ఆల్రెడీ మార్కెట్లో ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అవుట్ చేసి డౌన్ సైడ్కి వచ్చేస్తుంది. సో ఎటువైపు అయితే లిక్విడిటీ ఆల్రెడీ ఫస్ట్ టైం తీసుకుందో ఆ లిక్విడిటీ నమ్మాలి తప్ప మళ్ళీ ఇటు సైడ్ లిక్విడిటీ తీసుకోవడం కాదన్నమాట. ఓకే, సో ఇలాంటి పాయింట్స్ చాలా ఉంటాయి. ఇలాంటి పాయింట్స్ చాలా డిస్కస్ చేసుకోవడం చాలా ఉంటాయి. ఇంకా డెప్త్ పాయింట్స్ ఇంకా ఉంటాయి అన్నమాట. సో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే సరే, లేదా లైవ్లో నాతో పాటు ట్రేడ్ చేయాలనుకున్నా సరే లైవ్లో, సో ఇలాంటి పాయింట్స్ అన్ని టోటల్ డిస్కస్ చేసుకోవాలన్నా, మార్కెట్ లిక్విడిటీ ఎటువైపు ఉన్నదని తెలుసుకోవాలనుకున్నా సరే, సో మీరు
జాయిన్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో చెప్పాను కదా, June 1 నుంచి కోర్స్ స్టార్ట్ చేస్తున్నామని. సో లైవ్లో మార్కెట్లో ట్రేడింగ్ చేయాలన్నా సరే, లేదంటే నాతో పాటు సబ్జెక్ట్ నేర్చుకోవాల్సి ఉన్నా సరే, కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ చేయనమాట. సో ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి ఈ హై స్వీప్ చేసి వస్తుంది కాబట్టి ఇటువైపు లిక్విడిటీ చూడకూడదు. అయితే ఒకటి ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయింది, లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ సస్టైన్ అయ్యి ఉండొచ్చు. బట్ ఏంటంటే మార్కెట్ ని మనం డౌన్ ట్రెండ్ వైకే ఇక ట్రీట్ చేస్తాం అన్నమాట. ఓకే, బట్ ఏమైనా ఎంట్రీ వచ్చిందంటే ఎంట్రీ వచ్చింది, బట్ రిస్కీ ఎంట్రీ అన్నమాట. ఓకే, రిస్కీ ఎంట్రీ. ఇక్కడ స్వీప్ అయింది కదా, ఓకే, ఇక్కడ ఈ లో స్వీప్ అయింది కదా, ఎంట్రీ తీసుకోకూడదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఎంట్రీ తీసుకోకూడదు, నేనైతే తీసుకోలేదు. బట్ నేను ఎంట్రీ సజెస్ట్ చేయను కూడాను. పుల్ బ్యాక్. ఓకే, ఇప్పుడు లాస్ట్ హై ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ లేదు, ఇదే కదా, ఇక్కడ మొత్తానికి ఇప్పుడు ఇక్కడ చేంజ్ అయింది అనమాట. ఓకే, ఇక్కడ బ్రేక్ ఇచ్చింది. ఓకే, ఈ హైని మొత్తానికి ఇక్కడ బ్రేక్ చేసింది. అవునా, బ్రేక్ చేసిన తర్వాత అయితే ఈ ఇంటర్నల్లోనే మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా చూడండి, ఈ ఇంటర్నల్లోనే పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఇక్కడ ఎంట్రీ వచ్చింది, బట్ అప్పటికి ఇంకా బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరగలేదు అనమాట. సో ఈ ఎంట్రీ అనేది తీసుకోలేము మనం. నెక్స్ట్ మళ్ళీ ఇది ఇండ్యూస్మెంటే కదా, మళ్ళీ ఇది పుల్ బ్యాక్ కదా, ఇది పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్. ఓకే, తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, సో ఇది చూసుకుంటే ఇది మిడిల్ ఆర్డర్ బ్లాక్, ఇది ఫెయిల్యూర్, ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్. ఓకే, ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ తీసుకుంటాం. బట్ ఇది చాలాసేపు కన్సాలిడేట్ అయిపోయింది, ఇది తీసుకున్నా సరే వేస్ట్. అట్ ద సేమ్ టైం నేను ఈ ట్రేడ్ని కూడా రికమెండ్ చేయను. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఇక్కడ ఈ ఎంట్రీ దొరికింది. దీని టార్గెట్ అనేది కూడా వచ్చిందా అంటే ఎండ్ ఆఫ్ ది డే వచ్చిందన్నమాట. మన ఎంట్రీ తీసుకుని ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చింది, చాలాసేపు కన్సాలిడేట్ అయిపోయింది. సో ఈ ఎంట్రీ తీసుకున్నా సరే వేస్ట్ అన్నమాట మనకి. మీరు అనొచ్చు ఇక్కడ మరి ఎంత ఫాల్ వచ్చింది కదా, ఎక్కడ ప్లాన్ చేయకుండా ఎలాంటి ప్లాన్ చేస్తున్నారంటే పర్టికులర్ స్టాప్ లాస్ రాకుండా, పర్టికులర్ స్టాప్ లాస్ వస్తేనే మనం ఎంట్రీ. ఇక్కడ ఉంది స్టాప్ లాస్ మనకి. ఓకే, ఇక్కడ యాక్చువల్లీ ఏమైంది, ఇక్కడ మనకి హై ఎక్కడో ఉన్నది. ఓకే, ఈ హైని క్రాస్ చేసి ఈ హైలోపు రావాలంటే ఇలా హైలోపు హైలోపు లాన్కి వస్తేనే మనం అప్పటికి నమ్ముతాం అన్నమాట. ఓకే, సో అయితే మనకి ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ చూసుకుంటే పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది కానీ ఇక్కడ టచ్ చేయాలన్నమాట. సో ఆ ఆపర్చునిటీ ఎలా గ్రాప్ చేసుకుంటే ఏంటనేది ఈ ఆర్డర్ బ్లాక్స్ లిక్విడిటీ కాన్సెప్ట్ అనేది ఆ రోజు జరగకపోవచ్చు, రేపు క్యాప్చర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది మనకి. ఓకే, సో రేపు క్యాప్చర్ చేసి ఉంటుంది. ఓకే, సో ఈ రోజు మార్కెట్ ఎలా ఉన్నది, రేపటి మార్కెట్ కోసం మాట్లాడుకుందాం. రేపటి మార్కెట్ కోసం మాట్లాడుకుంటే మనకి, సో మీరు అప్ ట్రెండ్లో ఉంటున్నారా, డౌన్ ట్రెండ్లో ఉంటున్నారా అంటే నన్ను అడిగితే నేనేం చెప్తానంటే ఇక్కడ చూసుకుంటే ఈ హై అనేది ఉన్నది కదా, మరి మన 15 minutes టైం ఫ్రేమ్ ఈ హై అన్న ఇందాకలంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ హై బ్రేక్ చేసి లాన్కి వచ్చేసింది అనమాట. బ్రేక్ చేసి లాన్కి వచ్చేసింది. సో ఈ హై దగ్గర ఉన్న లిక్విడిటీ స్వీప్ చేసినట్టు, అట్ ద సేమ్ టైం డే టైం ఫ్రేమ్ క్యాండిల్ కూడా దాన్ని స్వీప్ చేసి లాన్ క్లోజ్ అయినట్టు ఇక్కడ చూడండి. ఓకే, డే టైం ఫ్రేమ్ క్యాండిల్ కూడా దాన్ని స్వీప్ చేసి లాన్ క్లోజ్ అయినట్టు మనం. అయితే రేపు పొద్దున్న ఒకవేళ ఎంత పెద్ద భారీ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇది బ్రేక్ అయిపోతే ఈ స్వీప్ చెల్లదు, ఇంకా ఈ స్వీప్ చెల్లదు, మార్కెట్ బుల్లిష్ ట్రెండ్ లో చూస్తాం. అంటే కాకపోతే ఈ పెద్ద గ్యాప్ అప్ అవ్వాలి అవుతేనే, ఆ పెద్ద గ్యాప్ అప్ అవుతుందో లేదో మనకు తెలియదు. అదంతా కొన్ని సినారియోస్ లో జరగచ్చు, కొన్ని సినారియోస్ లో జరగకపోవచ్చు. ఓకే, సో ఆ పెద్ద గ్యాప్ అప్ అయినప్పుడు ఇది ఎలాగో చెల్లదు. ఓకే, సో ఆ సినారియో వచ్చినప్పుడు చూసుకుందాం. నెక్స్ట్ ఒకవేళ ఫ్లాట్ గా ఓపెన్ అయితే సినారియోస్ ఏంటి మాట్లాడుకుందాం. ఫ్లాట్ గా ఓపెన్ అయితే మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళింది అనుకుందాం. అప్ సైడ్కి వెళ్తే ఇందాక ఇక్కడ చెప్పాను చూడండి, ఇక్కడ ఒక ట్రై ఇవ్వచ్చు. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అయితే ఎర్లీ మార్నింగ్ అనేది చాలా వాల్టైల్ క్యాండిల్ పడుతుంటుంది. సో మనం ఎర్లీ మార్నింగ్ 9:15 ఇలా పెద్ద క్యాండిల్ ఇలా పడిపోతే మనం క్యాచ్ చేయలేం. ఓకే, సో ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు, లేదా దీన్ని టచ్ చేసి ఇలా డౌన్ సైడ్ ఇలా వచ్చేయచ్చు. ఓకే, సో దొరకలేదని బాధపడకండి. ఓకే, తర్వాత ఇక్కడ దీన్నే కానీ టెస్ట్ చేసి మార్కెట్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే, ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే ఇప్పుడు చూసుకుంటే మనకి ఒకవేళ అనుకుందాం మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి ఇలాగ వెళ్ళి ఇక్కడ ఫాస్ట్గా వెళ్ళి టెస్ట్ చేసి వచ్చి ఇక్కడ ఈ లోన్ ఇలా బ్రేక్ చేసినప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినట్టు. సో తర్వాత ఏంటంటే అప్పుడు ఇక్కడ దారిలో ఇప్పుడు టైపు ఎంట్రీస్ ఏమైనా వస్తే ప్రీ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట మనం. లేదు ఎర్లీ మార్నింగ్ స్లోగా వెళ్ళి దీన్ని టెస్ట్ చేస్తే ఒక ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తాం ఇక్కడ. ఓకే, ఎంట్రీ ఇవ్వడానికి ఎర్లీ మార్నింగ్ స్లోగా వెళ్ళి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి స్లోగా ఇక్కడికి వెళ్తే ఒక ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తాం. లేదు ఫాస్ట్గా వెళ్ళైనా సరే స్లోగా వెళ్ళైనా సరే ఈ స్టాప్ లాస్ హిట్ అయిపోతే ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అన్నమాట.
ఓకే, ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేస్తాం. ఓకే, ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేస్తాం అన్నమాట మనం. ఓకే, సో ఒకేలా ఇది మిడిల్ ఆర్డర్ బ్లాక్ అనమాట, ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇది. ఓకే, స్లోగా వెళ్ళి ఫాస్ట్ స్టాప్ లాస్ హిట్ అయిపోయినా, ఫాస్ట్గా వెళ్ళి స్టాప్ లాస్ హిట్ అయిపోయినా, అంటే ఫాస్ట్గా అంటే ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్ వాలటాలిటీ క్యాండిల్లోనే మన లక్కీగా ఇది స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఒకవేళ ఎర్లీ మార్నింగ్ ఇదైనా సరే దొరకకపోతే ఒకవేళ దీన్ని టచ్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ చేంజ్ అవుతుంది క్యారెక్టర్ అయితే ఇక్కడ నుంచి టోటల్గా డౌన్ సైడ్ వస్తుందానికి ట్రై చేస్తాం. బికాస్ మార్కెట్ లిక్విడిటీ ఇటైతే స్వీప్ అయింది కాబట్టి డౌన్ సైడ్ ఉండడానికి ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. అయితే ఈ సినారియో మాట్లాడుకుంటాం. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే, ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే, ఒకవేళ ఇది ఫెయిల్ అయినా సరే ఇక్కడ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేస్తాం. ఒకవేళ ఎర్లీ మార్నింగ్ మనం ఎంట్రీ అవ్వకపోయినా సరే ఇక్కడ ఏదైనా చేంజ్ అవుతుంది క్యారెక్టర్ వస్తే ఇక్కడ నుంచి ఇలా డౌన్ సైడ్కి వస్తుంటే ఏదైనా లైక్ డౌన్ సైడ్ పిఈ ఎంట్రీ, ఇండ్యూస్మెంట్ ఎంట్రీ, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఏదో దొరికితే దానికి తగ్గట్టు మనం ఎంట్రీ ఏదో ప్లాన్ చేసుకుంటాం. ఓకే రైట్. అయితే లేదు టోటల్గా గ్యాప్ అప్ అయిపోయింది అనుకుందాం, ఈ హై కూడా గ్యాప్ అప్ అయిపోయి ఈ హై అనేది బ్రేక్ అయిపోతే ఇంకా మనం అప్ సైడ్కి వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, ఇంకా అప్ సైడ్కే ప్లాన్ చేసుకుంటాం మనం. ఓకే, సో మనకి ఇక్కడ ఈ లిక్విడిటీ ఇంకా పనిచేయాలంటే మనం ఆ సినారో అయినప్పుడు చూసుకుందాం. ఓకే రైట్. అయితే ఇంకో పాసిబిలిటీ ఉన్నది. ఇంకో పాసిబిలిటీ ఏంటంటే లైక్ ఇప్పుడు చూసుకుంటే మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయినా లేదా గ్యాప్ డౌన్ ఎక్కడెక్కడైనా ఓపెన్ అయింది అనుకుందాం. అయితే ఇటు సైడ్ చూసుకుంటే పుల్ బ్యాక్, 15 minutes టైం ఫ్రేమ్ పుల్ బ్యాక్, ఇంటర్నల్ పుల్ బ్యాక్. ఓకే, సో ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే డౌన్ సైడ్ ఓపెన్ అయ్యింది, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ ఇలా డౌన్ సైడ్కి వచ్చి ఇక్కడ ఫస్ట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తాయి. అంటే 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ బ్రేక్ అయినట్టే స్వీప్ అయ్యి అట్ ద సేమ్ టైం ఓకే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చింది అనుకుందాం. 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే ఇక్కడ నుంచి టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం. ఇది ఎందుకు మనం లెక్క చేయం, ఈ లిక్విడిటీని మనం ఎక్కడ లెక్క చేయం, ఇక బుల్లిష్ సైడ్కే చూస్తాం మనం. ఓకే, బుల్లిష్ సైడ్కే ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేస్తాం మనం. ఓకే, లేదా అనుకుంటే ఇక్కడ లిక్విడిటీ జరిగింది అనుకుందాం. ఒకవేళ ఈ లిక్విడిటీ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ లైక్ ఓకే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ 1 or 2 candlesలో స్వీప్ చేస్తే ఎంట్రీ ఇక్కడ వరకు ప్లాన్ చేయండి, ఇక్కడ ఎగ్జిట్ అవ్వండి. ఇది బ్రేక్అవుట్ అయితే ఇంకా బుల్లిష్ సైడ్ వెళ్దాం ప్లాన్ చేయండి. ఓకే, ఒకవేళ కన్ఫ్యూజ్ ఉంటాయి, నేనైతే ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను. బికాజ్ ఇక్కడ మ్యాక్సిమం ఇది బ్రేక్ అయిపోతుంది, ఒక లిక్విడిటీ తీసుకుంటే ఇది బ్రేక్ అయిపోతుంది. బట్ స్టిల్ ఎందుకు రిస్క్ చేయడం ఎందుకు. ఓకే, సో ఆ విధంగా ఒకవేళ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ అయితే ఫస్ట్ క్యాండిల్ స్వీప్ అయ్యి అప్ సైడ్కి ఇలాగా వెళ్ళిపోవాలన్నమాట. అప్ సైడ్కి ఇలాగా ఈ హై బ్రేక్ చేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్ ప్లాన్ చేయొచ్చు అనమాట టోటల్గా. ఓకే రైట్. అయితే అలా కూడా కాకుండాను ఫ్లాట్గా ఓపెన్ అయిపోయి ఇక్కడ ఇప్పుడు చెప్పుకున్న లిక్విడిటీ అవ్వకుండాను లేదా టోటల్గా లైక్ గ్యాప్ డౌన్ ఇక్కడెక్కడైనా ఓపెన్ అయింది అనుకున్నాం. ఓకే, గ్యాప్ డౌన్ ఇక్కడెక్కడైనా ఓపెన్ అయినా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి ఇలా వచ్చేసినా సరే ఇక మార్కెట్ని మనం డౌన్ సైడ్ ట్రేడ్ చేస్తాం. ఇంకా మనం ఎటువంటి టైప్ ఆఫ్ అంటే అప్ సైడ్ ట్రెండ్కి భయపడాల్సిన అవసరం లేదు. మార్కెట్ని టోటల్గా డౌన్ సైడ్ ట్రేడ్ చేస్తాం అన్నమాట. సో 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది అవుతుంది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి ఏరియాకి వచ్చి మళ్ళీ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటుందా లేదా అనేది పెద్ద విషయం. అది అంత ఈజీ కాదు. లేదా లైక్ ఎంట్రీ అంటే దారిలో లైక్ ఫ్లో అవుతుంది కదా, ఈ ఫ్లోలో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ దొరికితే ఆ ఎంట్రీ బట్టి ఎంట్రీస్ అయినా ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేస్తాం అన్నమాట. ఓకే, సో టోటల్ సినారియోస్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏదైనా పాయింట్ ఆ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్స్లో మెసేజ్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా చెప్పాను కదా, సో June 1st నుంచి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి లైక్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, లిక్విడిటీ కాన్సెప్ట్స్, అడ్వాన్స్ లిక్విడిటీ కాన్సెప్ట్స్ ఆఫ్లైన్లో నేర్చుకోవాలన్నా సరే, ఆన్లైన్లో నేర్చుకోవాలనుకున్నా సరే, నాతో పాటు ట్రేడింగ్ చేసి మనీ ఎర్న్ చేయాలనుకున్నా సరే డిస్క్రిప్షన్లో నేను అనిపిస్తాను, దాన్ని కాంటాక్ట్ చేస్తాను. మీకు డీటెయిల్స్ కోర్స్ డీటెయిల్స్ టోటల్లీ ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్ నెంబర్లో ఉంది, ఎవరైనా అడిగితే లైక్ చాలా మంది ఫైండ్ అవుట్ చేస్తారు. డిస్క్రిప్షన్లో చూడండి, నా నెంబర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. ఈరోజు మార్కెట్ అయితే ఉంటాను. టేక్ కేర్, బాయ్.